పిల్లలు ఫీల్ అవుతారని, పిల్లలు బాధపడతారని వాళ్ళ మాట కాదని లేక. మరి దేవుడు అబ్రహాం విషయంలో దేవుడు అనుకున్నది అదే అంట, అబ్రహాం తర్వాత తన పిల్లల్ని ఈయన నా యందు నా కట్టడల్లో నా భయభక్తుల్లో పెంచగలడు. అందుకే అబ్రహాముకి నేను ఏది దాచలేను. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఏమన్నా నువ్వు ఈ పని చేస్తేవి, అంత ప్రార్థన పరుడివి, సంఘ పెద్దవాయింటి, నువ్వు ఇట్లా నిర్ణయం ఎందుకు తీసుకున్నావని అంటే, నాకేం ఇష్టం లేకుండా సార్ నా భార్య పొట్టుకు భరించలేక చెయ్యాల్సిందే సంబంధం మంచిది అంటే దాని బాధ తట్టుకోలేక దిగి ఏమ్మా నీవు అంత ప్రార్థన పర్రాలివి కదమ్మా, పిల్లలు అంత భక్తుల నుంచి లాస్ట్కి ఎందుకమ్మా ఇట్లా పని చేస్తేవి, ఇట్లా ఇంటికి ఎందుకమ్మా ఇస్తేవి, ఏమి పద్ధతి అంటే ఏం చేద్దాం సార్, సొంత వాళ్ళకు బంధువుల మాట కాదనలేక, ఇంతమందిని నువ్వు కాదనలేకపోతున్నావే, నీకోసం ప్రాణం పెట్టినావు అన్నమాట కాదనలేకపోవడానికి ఒక సెకండ్ ఆలోచన వస్తుందమ్మా. ఈరోజు మొదలుకొని మనము తీర్మానం తీసుకున్నాం, నేను ఏమి చేసినా రహస్యమందున్న నా తండ్రికి కనపడవలనని. నేను ఏమి చేసినా రహస్యమందున్న నా తండ్రిని తృప్తిపరచవలనని. నేను ఏ నిర్ణయం తీసుకున్నా రహస్యమందున్న నా తండ్రికి కనపడవలనని. ఐ ఓన్లీ ఎక్స్పెక్ట్ రివార్డ్ ఫ్రమ్ లార్డ్. నేను దేవుని యొద్ద నుండి మాత్రమే బహుమానమును ఆశించుచున్నాను. నేను దేవుని యొద్ద నుండి మాత్రమే నా ఫలమును ఆశించుచున్నాను. అందుకే నిశ్చయించుకొనినది అంటారు. అక్కడ అర్థమైందని అలా మేము చెప్తాం. నిశ్చయించుకొనినది అంటే వాట్ యు డిసైడ్. గుడ్డిగా లెక్క లేకుండా కాదంట, యు డిసైడెడ్. నేను ఇది ఇయ్యాలా, నేను ఇది చెయ్యాలా, నేను ఇది పొందాలా. అది ఎవరికి తెలియాలంట అమ్మా? రహస్యమందున్న మీ తండ్రికి. దేవుడి మాటలు దీవించును కాక. మీకు ఇంకొంచెం లోతుగా నన్ను చెప్పంటారా? మీరు ఏమై ఉన్నారు? దేవుని ఆలయమై ఉన్నారు. అవునా? ఒక్కొక్క ఆత్మ రక్షింపబడిన ప్రతిసారి ఏమైనట్లంటమ్మా? ఒక్కొక్క ఆలయము ప్రతిష్ఠింపబడినట్ల. దేవుడి మాటలు దీవించును కాక. మనం దేవుని ఆలయం అయినప్పుడు, ఆయన నీలో నివసించుటకు ఇష్టపడుతున్నప్పుడు, ఒక్కొక్కడు రక్షింపబడి ఒక్కొక్కడు బాప్తిసం తీసుకుని దేవునిలోకి వచ్చిన ప్రతిసారి ఒక్కొక్క ఆలయము ప్రతిష్ఠింపబడినట్ల ఆ ఆలయంలో దేవుడు వచ్చి నివసిస్తున్నాడు. అర్థమైందని వాళ్ళ మంది. అప్పుడు పరలోకంలో ఏం జరుగుతుందంటమ్మా? పండగ జరుగుతుందంట. ఒక ఆత్మ రక్షింపబడితే పరలోకంలో ఏం జరుగుతుందంటే అన్న పండగ. అంటే ఏమి? ఆలయ ప్రతిష్ట. దేవుడి మాటలు దీవించును కాక. ఇది ఎవరికి కనపడుతుందంట? రహస్యమందున దేవునికి. దేవుడి మాటలు దీవించు. కానీ ఇప్పుడు ప్రతిష్టలన్నీ రహస్యమందున దేవుని కనపడాలనే 10 ఊర్లకు కనపడాలి. రహస్యమందున దేవునికి కనపడాలనే 10 ఊర్లకు కనపడాలనే. సార్ చుట్టుపక్కల 10 ఊర్లలో మా చర్చ్ ఉన్నట్లే ఆ ఊర్లో లేదు. వారి ఫలము పొంది ఉన్నారు. ఏం ఫలము? మనుషుల ద్వారా వచ్చే ఫలము ఆల్రెడీ పొంది ఉన్నారు. అబ్బాబ్బాబ్బా బలి కట్టినారు, అయిపోయినా. మరి రహస్యం ముందున్న దేవుని దగ్గర నుంచి వచ్చే ఫలము అది కొందరికే అమ్మ. దేవుడి మాటలు దీవించింది కనుక అది జీవ కిరీటమై ఉన్నది. ఏమైనదంటే అది కిరీటమైనది. అది పరలోక రాజ్యమైనది. అది నీ మనశ్శాంతి అయినది. అది నీకు సమాధానమైనది. అది నీలో నీకు అన్ని విషయంలో సర్వ సమృద్ధి కలగజేసేది. సరే, మనుషులకు కనపడవల్లని ప్రతిష్ట పెట్టుకున్నావు. మనుషులకు కనపడింది, వచ్చినారు, మెచ్చుకున్నారు. ఆ రోజుకి కడుపున తిన్నారు. నీకు ఇంకాస్త వచ్చింది 3 రోజులకి పెట్టినావు. 3 రోజులకి కడుపున తిని మనుషుల వల్ల వచ్చే ఘనత నీకు వచ్చేసింది. ఫైన్. మరి రహస్యం ఉందన్న దేవుడు ఆలయమును బట్టి సంతోషిస్తున్నాడా? లేదా నీలో నివసించుటకు ప్రవేశము లేనందుకు బాధపడుతున్నాడు.
ఏమి చేసినా ఈ రోజు మొదలుకొని ఏమి చేసినా అది ఎవరు కనపడాలనంట? ప్రతిదీ, చిన్నది పెద్దది ప్రతిదీ దేవునికి కనపడవాలనని. ఏమరా ముగ్గురు ఎక్కించిపోతున్నావు బండ్లు అంటే ఎవడు చూస్తాడు? మధ్యాహ్నం పూట ట్రాఫిక్ పోలీస్ ఉన్నాడు కదా, ఎవడు చూస్తాడు? దేవుడి మాటలు దీవించింది కాక. రహస్యం అందున్న దేవుడు చూచుచున్నాడు. అందుకే ఏమి చేసినా ఆయనకు కనపడవాలనని మాత్రమే చేయండి, మనుషులకు కనపడవాలని కాదు. మీరు ఆయన యొద్ద నుండి ఫలమును పొందుదురు గాక.